అందరికీ నమస్కారం. ఇతని భుజాల మీద ఉండేది ఎవరు తెలుసా? హైదరాబాద్‌లో రంగరాజన్ ఆ టెంపుల్ ఉంది కదా! నా సమయానికి గుర్తు రావట్లేదు. చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి మెడల. ఆ దరిద్రుడు ఏందంటే తను సోషల్ మీడియాలో ప్లస్ మంచి పేరు తెచ్చుకోవాలని ఈయన భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఆడేం బాపనోడేం కాదు. బ్రాహ్మణ ముసుగులో ఉన్న శూద్రుడు రంగరాజన్. అక్కడ నిత్యం భక్తులను కొడుతూ దోచుకుంటూ ఉంటారు ఆ ఊర్లో వాళ్ళు. ఆ పనికిమాలినోడు ఈ పనికిమాలినోడు ఫేమస్ చేసి పెట్టి ఇతనేదో మహాగురువుగా భ్రమించి రోజు మోసపోతూనే ఉన్నారు వందల మంది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక వాసులు. ఓకేనా? మీకు ఈ ఆదిత్య పరశుని నమ్ముకుంటే చెప్ప చేతికి వస్తుంది. మీకు గుండు కొడతాడు. ఆల్రెడీ కొడుతున్నారు. మీరు ఆశ్రమం పోయి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, అనుభవించిన వాళ్ళకి. ఓకే, గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా తెలుసుకోవద్దు. అసలు విషయం చెప్తాను వినండి. ఈ ఆదిత్య పరశు అనే అతను క్యారెక్టర్ ఏమో బీహార్ది అనమాట. ఓకే, సోల్ ఏమో ఆంధ్రాది, బాడీ ఏమో తెలంగాణది. ఇతను నేను ఎందుకు సంబోధిస్తున్నానంటే ఇలాగా తన దగ్గరికి వచ్చే వాళ్ళని యూట్యూబ్లో చూసి వస్తారు కదా, ఒక భార్య భర్తలు వచ్చారు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి తీరలేదు, పెళ్ళి కాలేదు ఇంకా, లేదా ఎవరిన హెల్త్ చిన్న బిడ్డలకి అమ్మాయో అబ్బాయికో పెద్దవారికి బాగాలేదు, హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నారంటే నేను చూసుకుంటాను, అంత బాగా అవుతుంది అంతా అంటాడు. తీరా వాళ్ళు చనిపోతారు. అక్కడ చనిపోయినప్పుడు ఏం స్వామి ఇలా అయింది అంటే నాకు తెలుసు ముందే అలా అవుతుందని, ముందు చెప్పకూడదు కాబట్టి అలా చెప్పలేదని దాటవేస్తాడనమాట. అతను కర్మం తీసుకునే గురువు కాదు, హీలింగ్ అంటే రోగాలను పోగొట్టే దీక్షా గురువు కాదు, శక్తిపాతనిచ్చే గురువు కాదు, మన లోపల నెగిటివ్ ఎనర్జీని లేదా క్షుద్ర ప్రయోగాలను చేతబడిని నివారణ చేసే గురువు కాదు. ఓకేనా? తన ఒక స్పిరిచువల్ టీచర్ అని చాలా వీడియోస్లో చెప్పున్నాడు, చూసుకోండి. తన మంత్రసిద్ధి ఎలాంటిదో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఈ సోషల్ మాంగర్ అంటే ఏంటంటే వెంట పడేవాడు, ఆసక్తి ఉండేవాడు. ఏముంది, యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, ల్యాక్స్ సబ్స్క్రైబర్ ఉన్నారు. ఆ యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు తన ఎస్సీ సామాజిక వర్గమే కాకుండా అన్ని కులాల వాళ్ళు, హిందూ మతంలో ఉండేవాళ్ళు వెళ్తూ ఉంటారు ఆశ్రమానికి. ఇక్కడ ఉన్న బిజ్వార్ అమ్మవారు వెరీ పవర్ఫుల్. అంటే బిజ్వార్ అమ్మవారు ఏమన్నా అన్లిమిటెడ్ పవర్స్తో ఉన్నారా? శ్రీశైలంలో కాశీలో విశాలాక్షి అమ్మ కన్నా పవర్ఫుల్లా? ఇక్కడ ప్రపంచంలో కల్లా చాలా శక్తివంతమైంది ఈ క్షేత్రం, ఈ పీఠం అంటాడు. కాశీ కన్నానా, శ్రీశైలం కన్నానా? ఇవన్నీ తప్పుడు కోతలు. ఐ డ్రీమ్ ఛానల్లో, సుమన్ టీవీలో ఇలాగా ఏ హెడ్డింగ్లు. ఎంతమంది అక్కడ జరిగేది వేరు, మనోడు చెప్పేది వేరు. అక్కడ ఇప్పుడు ఈయన తెలంగాణలో మన పరిపూర్ణ స్వామిలాగా తెలంగాణ సీఎం కావాలని ఉన్నాడు. సీఎం అయి చచ్చిపోవాలని కోరిక అనమాట, యోగి ఆదిత్యనాథ్ లాగా. అక్కడ ఉత్తరప్రదేశ్లో పరిస్థితులు వేరు, తెలంగాణ పరిస్థితులు వేరు. ఓకేనా? ఇలా ఉంటుంది. లేస్తే జై శ్రీరామ్, భారత్ మాతాకి జై మేము అంటాం, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటాను. హిందూ అయిపోతావా? ఇతని దగ్గర అడిషనల్ నాలెడ్జ్ తప్ప శక్తి కలిగిన జ్ఞానం, ఒక ఆత్మదర్శనం లేదు, బ్రహ్మదర్శనం లేదు. నువ్వు ఎలా చెప్పగలవాలంటే ఆయన కాషాయం వేసుకోవచ్చు, నేను ఈ డ్రెస్లో ఉండొచ్చు, నేను 4 రకాల చక్రస్థితులు ఎలా, 4 రకాల జీవన్ముక్త స్థితులు ఎలా ఉంటాయి, చనిపోతే మోక్షం ఎలా పొందరు, కొద్ది లివింగ్ బ్రతికుండే కొద్ది ఇప్పటికి ఉన్న అవధూతులు, సిద్ధపురుషులు, శరీరం వదిలేసిన నా గురువులు ఎంతమంది అవధూత సిద్ధపురుషులు నాకు ఆ స్థితులను ఇచ్చారు. నేను అనుభవంతో చెప్పగలగా కొన్ని నిమిషాలు, కొన్ని రోజులు ఆ స్థితిలో పడి ఉండేవాళ్ళు అలౌకికంగా. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. మంత్రసిద్ధికి పొందినంత మాత్రాన గురువు అని ఎక్కడా చెప్పబడలేదు. ఒక దేవత మంత్రసిద్ధి పొందినంత మాత్రాన గురువు అని చెప్పబడలేదు. గురువు అంటే శివుడిలాగా పనికిరాంది తీసేసేవాడు. ఒక ఇల్లు కట్టాలా, పనికిరాని పిచ్చి మొక్కలు ఉన్నాయి తీసి పారేయాల చేసేవాడు. అక్కడ ఒక ఇల్లు కట్టాలా, బ్రహ్మలాగా సృష్టి చేసేవాడు. ఓకే, అంటే జీవితాన్ని, ఒక మనిషి యొక్క జీవితాన్ని మార్చగలిగాడు. ఆ ఉన్న జీవితాన్ని పోషించేవాడు విష్ణువు. ఈ 3 దీంతో పాటు పరిపూర్ణమైన దివిదృష్టి ఉండేవాడే గురువు. చండాల శర్మ, ఒద్దిపాటిగాడు వీళ్ళలాగా ఇంకోర్లాగా ఈ ప్రవచనాలు చెప్పుకునేవాళ్ళు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు కాషాయం ధరించిన ప్రవచన గురువులని చెప్పబడలేదు. మీరు ప్రజలు ఏంటంటే లేస్తే గురువు గారు, గురువు ట్యాగ్ ఇచ్చుకుని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మూర్ఖులు కదా ప్రజలు. కాబట్టి ఇతను యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడం, ఫేమస్ కావడం తప్ప సొసైటీలో ఇప్పుడు హనుమాన్ జయంతి అవి వస్తున్నాయి కదా, అక్కడ సభలు ఇక్కడ సభలు అనేది తిరగడం తప్ప ఏమీ లేదు. హిందూయిజంలో ఏముంది? హిందూయిజంలో అన్నీ ఉన్నాయి కానీ ఏమి క్రైస్తవులు సంఖ నాకినా ముస్లిమ్స్ హిందువులు అనేవాళ్ళు పనికిరారు. ఎందుకంటే వాళ్ళు హిందూ దేవీ దేవతల్ని లేకపోతే ఇస్లాంని ఇంకోదాన్ని విమర్శించిన దేవీ దేవతలు ఎలా మాట్లాడినా ప్రార్థన చేయాలి. వాళ్ళు తెలిసినట్టు ఈ ముస్లింకి ప్లస్ హిందూస్కి ఎందుకు వాళ్ళ కింద పనికిరారు. ఏంటారు, ఈడు కూడా ఏంట్రా క్రైస్తవ బిడ్డ అని ఒక పదం మాట్లాడితే మీరు పేర్లు పెడతారు నాకు, నీ నిక్ నేమ్, మీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు.
ఇప్పుడు ఆత్మదర్శనం గురించి ఆత్మదర్శనం పొందితే ఇలా ఉంటుందని ఒక గ్రంథం, లేదా భగవత్ సాక్షాత్కారం, ఇలా బ్రహ్మ సాక్షాత్కారం పొందితే బ్రహ్మాను పొంది ఇట్లా ఉంటుంది. ఆ బుక్ చదివినోడు గొప్పడా, ఆ స్థితిని పొందినోడు గొప్పడా? నేను పొందున్నాను. నా సాధన వల్ల కాదు, గురువులు ఇచ్చిన ప్రేమతో, వాళ్ళకున్న నాకున్న బాండింగ్తో, జన్మజన్మల పరంపరతో. ఇది విషయం. కాబట్టి అది ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇతను దత్త సాంప్రదాయంలో అవధూత సాంప్రదాయాన్ని షిరిడి సాయిన దూషించిన ఎదవేను ఒకప్పుడు. కాబట్టి ఈ పనికి మాలినోడు రాబోయే గురు పౌర్ణమికి ఎలా ఉపన్యాసిస్తున్నాడో కూడా నాకు తెలుసు. సాయిబాబా నిందించి నన్ను క్షమాపణ చెప్పలేదు. చెప్పిందాక మాత్రం నిన్ను నేను వదిలిపెట్టను, నీకన్నా నేను మాంగర్ని. కాబట్టి ఈ సోషల్ మాంగర్, ఈ పీపుల్ మాంగర్, యూట్యూబ్ మాంగర్ పనికిరాడు. బిజ్వార్లో ఉండే గ్రామదేవత మహా అన్లిమిటెడ్ శక్తి ఏం కాదు. ప్రతి గ్రామదేవులు లిమిటెడ్ పరిమితులు ఉంటాయి. శ్రీశైలం కన్నా, కాశీ కన్నా, వాటి కన్నా, హరిద్వార్లో, ఋషికేశ్లో ఉన్న గొప్ప ఏం కాదు. ఇది యూట్యూబ్లో అంతా ఛానల్స్తో ప్రమోషన్ వీడియోస్ చేసుకోవడం, ఇదే బతుకుతున్నాడు మనోడు దగ్గర పోతే మెడలే మీకు చెప్పే చేతికి వస్తుంది ఇట్లా చివరికి. అతను వేరే ఛానల్ సుమన్ టీవీలో, ఐ డ్రీమ్స్లో వేరే ఓట్లు ఇచ్చేవాళ్ళు నమ్మి కూడా మీరు ముందుకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆడ ఏమీ లేదు కనుక. అతనికి ఆదిత్య పరీక్షకి ఏం లేదంటే ఒక దేవత మంత్రసిద్ధి పొంది ఉండొచ్చు. మంత్రసిద్ధి పొందితే ఆ దేవత నుంచి అప్పుడప్పుడు కొన్ని వాయిస్ మెసేజ్ అలా వస్తుంటుంది. కానీ ఈయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆ దేవత మాట్లాడే ఆ సమాస్థితిలో పోయి అంత లేదు. ఒక అవధూత ఉండేవాడు శరీరం భూమి మీద. ప్రతి ఓడికి ఉన్నది అంతరా శక్తి, ఉన్న జ్ఞానం అంతా. ఇంత శక్తి ఉన్నట్టు, ఇంత జ్ఞానం ఉన్నట్టు చెప్పుకుంటారు. సేమ్ రమణానంద మహర్షి గారు కూడా అంతే. ఇక్కడ రమణానంద మహర్షి నేను వెనకేసుకు రావట్లేదు. ఈ లలిత్ గాడు బ్యాచ్, అమార ప్రసాద్ వీళ్ళందరితో కూడా కుడిసే బ్యాచ్ ఇతను కూడా. ఓకే, కాబట్టి మీరు నేను చెప్పిన గుడ్డిగా నమ్మొద్దు, తన్ని గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా తెలుసుకుంది. మీరే అవలోకనం చేసుకోండి, రీసెర్చ్ చేసుకోండి. ఉంటాను. నమస్తే. జై గురుదత్త.